నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు, గురుకులాలు ఇలా చాలా విద్యారంగంలో అనేక సంస్థలైతే ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా విద్యా ప్రమాణాలు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంటున్నాయి. గురుకులాలు, అలాగే నవోదయ ఇలాంటి వాటిలలో మరి మెరిట్ ప్రాతిపదికన తీసుకున్న విద్యార్థులు మరి అందరూ బాగా చదివే విద్యార్థులు ఉండడంతో అక్కడ మంచి ఫలితాలు రావడం, అలాగే కార్పొరేట్ స్థాయిలో కూడా మరి అక్కడ కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి మరి తల్లిదండ్రులు, విద్యార్థులు వాళ్ళ యొక్క స్థాయిలను అంచనా వేసి మరి వాళ్ళని తీసుకోవడం. తర్వాత నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 23 సంవత్సరాలుగా ఉన్నాను. తర్వాత మా పిల్లల్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించి చదివించాను. అలా చదివించినప్పటికీ నేను ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య అందుతుందనో, లేదా ప్రభుత్వ పాఠశాలలో మిగతా వాళ్ళు కూడా చేర్పించాలని కానీ నేను ఎన్నడైతే చెప్పలేదు. దయచేసి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు, గురుకులాలు, నవోదయాలు ఏవైనా కానీ మొత్తం మీద ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద విద్యా ప్రమాణాలు అయితే మనకు చాలా తక్కువగా ఉన్నాయి అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి నేను ఒక ఉపాధ్యాయునిగా అనేక రకాలుగా ఒక విద్యారంగంలో సంస్కరణలు కావాల్సిన వ్యక్తిగా, 2 పుస్తకాలు రాసిన వ్యక్తిగా మొత్తం మీద నేను ఈ ప్రైవేటు పాఠశాలలు వేస్ట్, ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో మొత్తమే విద్య అందట్లేదని కాదు. సరే, అక్కడ ఉన్న ఫలితాలు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితులు వేరు. విద్యార్థులు ఎక్కువగా పాఠశాలకు రెగ్యులర్గా మరి వచ్చి ఎక్కువ సేపు పాఠశాలలో ఉండి ఉపాధ్యాయులతో ఉండి, తర్వాత ఉపాధ్యాయులకు కూడా ఎక్కువ సమయం విద్యార్థులతోటి గడిపే సమయం దొరికినప్పుడు మాత్రమే మరి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి ఏమైనా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు, గురుకులాలు, నవోదయ ఇలాంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా మరి విద్యా ప్రమాణాలు పెరగాలి. దానికోసం మరి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. విద్యారంగానికి ఉపయోగపడే మంచి సంస్కరణలు మరి భవిష్యత్తులో సాధ్యమైన తొందరలో వచ్చి మరి విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాలని, అలాగే ఉపాధ్యాయుల్లో కూడా స్టాండర్డ్స్ పెరగాలి, లాంగ్వేజ్ స్థాయి పెరగాలి, ఇలా చాలా ఉన్నాయి. సరే, ఏదేమైనా మరి ఇవన్నీ అయితే పెద్ద సవాళ్ళుగా విద్యారంగంలో ఉన్నాయి. ఈ సవాళ్ళన్నీ అధిగమించడానికి విద్యారంగంతో పాటు మరి NGO ఆర్గనైజేషన్లు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మన వంతుగా మరి విద్యారంగంలో సంస్కరణలు, ప్రమాణాలు పెంచి ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నా వంతు నేనైతే ప్రయత్నం చేసుకుంటూ అయితే వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.